ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తారు తెలుసా? మన దోస్తులలో కూడా చాలా మంది ఉంటారు, స్నానాలు చేయరు, ఏం చేయరు, గుడి కోరు, ఒక బొట్టు పెట్టారు, ఎప్పుడు ఒక నిద్రమప్పుగాల లెక్క ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే 100% షేర్ చేయరు. చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని. ఒక దయ్యాలు ఎవరైతే పర్సనాలిటీస్ లోకి వెళ్తాయి తెలుసా అంటే ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరు, సమయానికి స్నానం చేయటం కానీ, సమయానికి మంచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ. ఇది ఏదో ఎవరినో అనాలని కాదు, ఇది నాకు ఎట్లా అర్థమైందంటే చాలా మంది బయట దేశాలకు పోతారు కదా, ఇవి పాటించారనమాట, వదిలేస్తారు. ఎందుకంటే నేను కూడా అట్లనే చేసిన. ఆడు పోయిన తర్వాత నెలకి 2 నెలలకు ఒకసారి గుడికి పోతుండే. నేను ఒకటి రియలైజ్ అయినా, నేను ఆడు ఉన్నన్ని రోజులు నేను బొట్టు పెట్టకపోతుండే, గుళ్ళలకు పోకపోతుండే, ఎప్పుడు చంచలం ఉంటుండే, హ్యాపీగా ఉండకపోతుండే, ఎప్పుడు ఏదో ఒక పర్సన్ వచ్చి మీద పడుతుండే. యూఎస్ నుంచి వచ్చినాక నేను ప్రతిరోజు ఫలక్నామా కాళికామాత గుడికి తిరుగుతున్నా. ఎట్లా అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్, కూల్గా ఉంటున్నా, కోపం వస్తలేదు, ఎక్దమ్ పాజిటివ్ బై. ఏం చేసినా నాకు సాధిస్తుంది. అందుకే చెప్తున్నా, ప్రతిరోజు స్నానాలు చేయరి, గుళ్ళలకు దిగురి, ఇంట్లో దీపం ముట్టిరి. బాయ్స్ ఎస్పెషల్లీ బాయ్స్ యూత్ కి చెప్తున్నా, ఇట్లాంటి పనులు చేయరు భయ్. సక్సెస్ఫుల్ అవుతాం కెరియర్ లో. అన్నిటికన్నా మించింది అమ్మ నాన్నని కూడా మంచిగా చూసుకోరి, వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటది. ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది ఇది మర్చిపోతురు. ఇంకా మీరు అనుకుంటుండే చీడే చెప్పాలి రాబాయ్ అని చెప్పి, నేను కూడా అట్లా మీ లెక్కనే పట్టించుకోకపోతుండే. ఇంకా ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ టు గాడ్ అండ్ మై పేరెంట్స్, అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయింది. ఈ నెగిటివ్ థింగ్స్ అనేవి రావు మన దగ్గరికి, వచ్చినా కూడా వారిపోతాయి. అండ్ మోర్ ఓవర్ అమ్మ నాన్నకి గిట ప్రతిరోజు కాళ్ళకి దండం పెట్టుకోరి, అది చేసి చూడరి, ఒక నెలలో మీకు మార్పు అనేది కనిపిస్తుంది.